నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. గతంలో కూడా మనం చూసుకుంటే హైదరాబాద్లో భారీ ఎత్తున నిరసనలు చేస్తూ రోడ్డెక్కిన పరిస్థితి అండ్ స్టూడెంట్స్ మీద కూడా పోలీసులు దౌర్జన్యంగా లాఠీచార్జ్ చేశారు అని చెప్పేసి కూడా కొన్ని వీడియోల ద్వారా కూడా మనం చూసినాం. కొంతమంది విద్యార్థులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఏదైతే జియో 97 ఉందో దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి, మా పాలిటెక్నిక్ విద్యార్థులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది దానివల్ల అని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. మరో పక్కన ఏదైతే శక్తి స్కీమ్ ఉందో ఆ శక్తి స్కీమ్లో మా విద్యకు తగిన ప్రాధాన్యం ఉండదు అండ్ మా విద్య కూడా కనుమరుగైపోయే పరిస్థితి ఉంటుంది. 3 సంవత్సరాలు చేసే మా కోర్సు కూడా అంత వాల్యూ లేకుండా ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఖచ్చితంగా శక్తి స్కీమ్ని కానీ జియో 97ని కానీ రద్దు చేయాలి అని చెప్పేసి పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ఇదంతా ఇలా ఉంటే ఇవాళ వరంగల్లో అదే పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు ఏదైతే వరంగల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారో ఆ విద్యార్థులందరికీ సంఘీభావం తెలపడానికి మాజీ మంత్రి హరీష్ రావు కూడా హైదరాబాద్ నుంచి వరంగల్కి బయలుదేరే క్రమంలోనే పోలీసులు తనని హౌస్ అరెస్ట్ కూడా చేశారు. అండ్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినా కానీ ఖచ్చితంగా జియో 97ని రద్దు చేసే వరకు విద్యార్థుల పక్షాన కొట్లాడతాం, విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము అని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడుతున్న పరిస్థితి. మరో పక్కన హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేసేసరికి బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా హరీష్ రావు ఇంటికి చేరుకుంటుంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. అక్కడ మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణాలన్నీ కూడా ఏర్పడినాయి అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. బట్ ఏది ఏమైనా విద్యార్థులంతా ముక్త కంఠంతో ఒకే నినాదం తీసుకున్నారు, జియో 97ని రద్దు చేయాలి, శక్తి స్కీమ్ మాకు అవసరం లేదు, మేము అన్యాయం అవుతాము, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా విద్యార్థులు మాట్లాడుతున్న పరిస్థితి. ఒక పక్కన 27,000 స్కూళ్ళని తీసుకొచ్చి 4,000 స్కూళ్ళకే కుదించడం, ఉన్నత విద్యను అందించడంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పడం, మరో పక్కన శక్తి స్కీమ్ తీసుకొచ్చి జియో 97 అని చెప్పేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం జరగడం, ఇవన్నీ కూడా చూస్తుంటే విద్య అగమ్య గోచరం అవుతుంది తెలంగాణలో అని చెప్పేసి కూడా విద్యావంతులందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఏదేమైనా పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా జీవోను రద్దు చేసేదాకా మేము వెనక్కి తగ్గమని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. మరో పక్కన పలు పార్టీలు కూడా విద్యార్థుల ధర్నాకి, విద్యార్థుల నిరసనలు అన్నిటికీ కూడా వాళ్ళు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి. బట్ చూడాలి రేపటి రోజు కాంగ్రెస్ పార్టీ ఆ స్టెప్ని వెనక్కి తీసుకుంటుందా లేదా మొండి వైఖరితో అలాగే ముందడుగు వేస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.